నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. పార్టీ కోసం పనిచేసే వారికి తోడుగా ఉంటా, ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్న జగన్. నాగబాబుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్న కొనతాల. కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయం, బీసీలకు న్యాయం జరుగుతుందన్న విహెచ్. కాంగ్రెస్ ను గెలితే బీజేపీ నేతలకు నొప్పి పుడుతోంది, బీజేపీ హస్తం పార్టీలపై నిరంజన్ రెడ్డి విమర్శలు. హస్తిన కేంద్రంగా మధ్యప్రదేశ్ రాజకీయం, స్పందించని కమల్నాథ్ వర్గం ఎమ్మెల్యేలు. కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాల చర్చలు, లిఖితపూర్వకంగా హామీలు ఇవ్వాలన్న అన్నదాతలు. రైట్ డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పిలేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ కేసీఆర్ మీద బురద జల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిరంజన్ రెడ్డి అడిగారు. ఉచిత బస్సు తప్ప 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు, ప్రత్యామ్నాయం లేదన్నారు. లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా, ఆ రెండు పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్కో రాష్ట్రంలో లాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు? హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు? నోరెందుకు తెరవదు? ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించకపోగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పూర్వ మంత్రులు ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్వపు మంత్రులు కానీ పూర్వ ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తే బండి సంజయ్ గారికి నొప్పి అవుతుంది, మరో బీజేపీ నాయకుడికి నొప్పి అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చితే వాళ్ళకెందుకు నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు. మరి మీరు శరీరాలు వేరు, ఆత్మలు వేరు కదా, మీకెందుకు బాధ? ప్రశ్నించాల్సింది మీరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? మేము ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతికంగా వేరున్నా, పార్టీలు వేరున్నా, అంశాలు ఒకటే కదా, ప్రజలవే కదా. ప్రజల అంశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కలిసి వస్తలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ త్వరలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని బట్టి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. అంగన్వాడీ సిబ్బంది జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతోందన్నారు. సాధారణంగా రాజకీయ నేతలు పార్టీల కోసం ప్రాణాన్ని లెక్క చేయమని, రక్తాన్ని ధారపోస్తామని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ పార్టీ అధినేత కోసం నిజంగానే తన రక్తాన్ని చిందించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న బుద్దా వెంకన్న ఉన్నట్టుండి చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని మాత్రమే వ్యక్తపరిచానని బుద్దా వెంకన్న చెబుతున్నప్పటికీ విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్ను హైకమాండ్కు పంపారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అంటూ గోడపై రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టానని బుద్దా వెంకన్న చెప్పారు. తాను కొడాలి నాని, వల్లభినేని వంశీ, కేసినేని నాని లాంటి వాణ్ణి కాదని, చంద్రబాబు అడిగితే తన గుండెనైనా తీసిస్తానని చెప్పారు. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకి ఇవ్వాలనే గట్టి డిమాండ్ ను పార్టీ హైకమాండ్ కు పంపించాలనే ఉద్దేశంతో బుద్దా వెంకన్న ఇలా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న పట్టుపడుతున్నారు. కానీ విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న
జలీల్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బుద్దకు టికెట్ ఇవ్వడాన్ని జలీల్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్దకు కార్పొరేటర్ స్థాయి కూడా లేదని గతంలో జలీల్ ఖాన్ విమర్శలు చేశారు. తనకు సీట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ ఓ దశలో వివాదాస్పద కమెంట్ చేసి వెంటనే మాట సరిదిద్దుకున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ లో బుద్ధ జలీల్ ఖాన్ మధ్యలో పోటీలా ఉంటే ఇక్కడ పోతిన్ మహేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పొత్తులో వెస్ట్ టికెట్ తనకు వస్తుందని పోతిన్ మహేష్ ధీమాగా ఉన్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న బుద్ధ వెంకన్న టికెట్ తనకే ఇవ్వాలంటూ పలుమార్లు బల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే తన నివాసం నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ తన రక్తంతో చంద్రబాబు పాదాలకు అభిషేకం చేశారు. అయితే చంద్రబాబు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేయడంలో ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేవని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉంటానన్నారు. అభిమానంతో టికెట్ కావాలని కోరుతున్నానని, బెదిరించడం లేదని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. మొత్తానికి టీడీపీలో టికెట్ల కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. అందులో పొత్తు కూడా ఉండడంతో ఎవరికి ఏ సీటు కేటాయించాలి, పొత్తులో భాగంగా సీటు దక్కని వాళ్లను ఎలా బుజ్జగించాలి అనే సవాళ్లు ఉండనే ఉన్నాయి. మరి బుద్ధ వెంకన్న ఎపిసోడ్ లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చంద్రబాబు తన దుర్మార్గుడిగా అభివర్ణించారని అన్నారు ఎమ్మెల్యే కర్ణం బలరాం. ఇంకొల్లు సభలో తనపై అవాకులు చెవాకులు పేలారు. కానీ చంద్రబాబు లాంటి నమ్మించి మోసం చేసే దుర్మార్గుడిని తాను ఇంతవరకు చూడలేదని కౌంటర్ ఇచ్చారు. ఎవరి చరిత్ర ఏందో తేల్చుకుందాంరా అంటూ సవాల్ విసిరారు. మీరైనా రండి లేదా ఆఫీస్కి రమ్మన్నా వస్తానని ఛాలెంజ్ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేస్తానని తాను అడగలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా చీరాల ప్రజలు తనను గెలిపించారని చెప్పుకొచ్చారు. చీరాలలో తను గెలిపించే సత్తా చంద్రబాబుకుంటే మంగళగిరిలో కొడుకు లోకేష్ ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించారు. లోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం, ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు, నాకు ఆయన సన్నిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పనేదో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితం అంతా నడుస్తూ ఉంది. ఈయన సరే చరిత్ర నేను అంత లోతుగా ఎక్కువ బాధలుసుకోలేదు. ఎక్కువ మాట్లాడితే గత చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బాగుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతాడు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడిని కాదు, అదేవిధంగా బాగుకు చెందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. చీరాలలోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన గెలుపు ఖాయమని సినీ నటుడు సుమన్ అన్నారు. తిరుపతిలో గంగమ్మను దర్శించుకున్న ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయాలని ఆహ్వానించారని తెలిపారు. అయితే తన రాజకీయ గురువు చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఏపీలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. తమిళ నటుడు విజయ్ రాజకీయంగా పక్కా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని సుమన్ చెప్పారు. నాకు నేర్పించింది అంతా టీడీపీయే, చంద్రబాబు నాయుడు. అది నేను ఎప్పుడు మర్చిపోను. రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు, సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి. గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే టైం అండి, టైంను బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన కావాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి. సో నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు ఏం చెప్తానంటే సీఎం ఎవరో చెయ్యాలి, సీఎంని ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు, మిత్రులు మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాడు ఏ గవర్నమెంట్ రావాలో, ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను చెప్పేది సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి.
ఇప్పుడు గల్లీలో నీళ్లు రావట్లేదంటే సీఎం తిడితే ప్రయోజనం లేదు, కార్పొరేటర్ మీకు కావాలి. సో అక్కడి నుంచి మీరు మంచి వాళ్ళని ఎన్నుకొని పోతే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అన్నీ బాగుంటాయి. బీసీల కులగణన చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీల కులగణన చేపట్టినట్లయితే బీసీలకు సమన్వయం జరుగుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల వాటా మెరుగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రులు అదానీ, అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నేవీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ 2 ఏళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్లో వివిధ దేశాలకు సంబంధించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2 సింహాల పేర్లు చర్చనీయాంశంగా మారాయి. ఒకే జూలో ఉన్న ఆడ, మగ సింహాల పేర్లు వేరువేరు మతాలకు ప్రతీకలుగా ఉండడం పట్ల హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఏకంగా కోర్టును ఆశ్రయించారు విశ్వ హిందూ పరిషత్ నేతలు. సిలిగురిలోని సఫారీ పార్కుకు ఇటీవల ఓ ఆడ, మగ సింహాన్ని అటవీశాఖ అధికారులు తీసుకొచ్చారు. అందులో ఆడసింహం పేరు సీత, మగ సింహం పేరు అక్బర్. అయితే ఆ 2 సింహాలను ఒకే ఎన్క్లోజర్లోకి వదిలిపెట్టారు. ఇప్పుడు ఇది విశ్వ హిందూ పరిషత్ నేతల ఆగ్రహానికి కారణమైంది. అక్బర్తో సీతనుంచడం హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని విహెచ్పి చెబుతోంది. వెంటనే ఆడసింహం పేరు మార్చాలని కోరుతోంది. అటవీశాఖ అధికారుల తీరును సవాల్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ బెంగాల్ విభాగం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీ అధికారులు బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్ను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్ను జస్టిస్ సౌగత భట్టాచార్య నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 16న విచారించింది. విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ 2 సింహాలను త్రిపురలోని నెపాహిజాలా జులాజికల్ పార్క్ నుండి ఫిబ్రవరి 13వ తేదీన తీసుకువచ్చామని, తాము వాటికి పేర్లు పెట్టలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చే ముందే వాటికి పేర్లున్నాయని పేర్కొన్నారు. మొత్తానికి సింహాలకు కూడా మతం, రంగు, పూలమనడం మనకే చెల్లింది.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు అంతకంతకు ఉధృతంగా మారుతున్నాయి. సర్కారు వైఖరి నిరసిస్తూ అన్నదాతలు ఎక్కడికక్కడ రోడ్లపై, రైలు పట్టాలపై నిరసన తెలుపుతుండటంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఇక డ్రోన్లతో బాష్పవాయు ప్రయోగం చేస్తుండటంతో రైతులే కాదు పోలీసులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే 2 మృత్యువాత పడగా మరికొందరు తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రుల బృందంతో చర్చలు జరిపాయి రైతు సంఘాలు. ఈ సందర్భంగా లిఖితపూర్వక హామీల కోసం పట్టుబట్టారు రైతు సంఘాల నేతలు. హస్తిన దిశగా ఏ క్షణమైనా దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నదాతలు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రోడ్డుకెక్కిన రైతన్నలు రోజురోజుకు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి దారి తీసిన నలువైపుల పరిస్థితి టెన్షన్ అన్నట్లుగా మారింది. సుమారు 4 ఏళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై పెద్దెత్తున నిరసన సెగలు వెల్లువెత్తాయి. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ పెద్దెత్తున నినాదించారు, ధర్నాకు దిగారు. రోజులు, నెలలు తరబడి ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో తన ఆందోళన తెలియజేశారు. అయితే మొదట్లో పెద్దగా రైతుల నిరసనలు, ఆందోళనను పట్టించుకోని కేంద్రం ఆ తర్వాత మెల్లమెల్లగా దృష్టి సారించింది. నిరసన తగ్గించుకునేందుకు, ధర్నాలు విరమింపచేసేందుకు ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. దీంతో చివరకు స్వయంగా ప్రధాని మోదీయే జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అప్పట్లోనే ఆయా చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి తమకు ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొంటూ మళ్లీ నిరసనకు దిగారు రైతన్నలు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఈ నెల 13న ఢిల్లీ చలోకు ఇచ్చిన పిలుపు మేరకు మళ్లీ రైతన్నలు వేలాదిగా ట్రాక్టర్లతో పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. అయితే ప్రభుత్వం ఢిల్లీ వైపు దూసుకొచ్చే కర్షకులను సరిహద్దు రాష్ట్రాల్లోనే నిలిపివేసింది. అంతేకాదు వేల సంఖ్యలో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభుకు వచ్చిన అన్నదాతల్ని చెల్లాచెదురు చేసేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అయితే వాటి కోసం పోలీసులు వాడింది డ్రోన్లు కావడమే ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి ఛత్తీస్గఢ్ సహా ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అన్నల ఆచూకీ కనిపెట్టేందుకు అత్యంత ఆధునికమైన డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. తద్వారా ఎలాంటి మందు పాత్రలున్నా కాకిల ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం నివారిస్తుంది. అలాంటిది దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై డ్రోన్లు ప్రయోగించడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా రైతులు సరికొత్త డిమాండ్లతో ముందుకు రాలేదు సరికదా. గతంలో ప్రభుత్వం నెరవేరుస్తామన్న హామీలనే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం మాత్రం కన్నెర చేసింది. ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాదు, అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. ఇక పరిస్థితులు ఉధృతంగా మారుతుండడం, సర్కార్ అణచివేత చర్యలతో ఇప్పటికే 2 మృతి చెందారన్న వార్తలు విషాదాన్ని నింపుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వచ్చిన అన్నదాతలకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడంతో అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా దృష్టి సారించాలని విపక్షాలు, మేధావులు కాదు సామాన్య ప్రజానీకం సైతం డిమాండ్ చేస్తుంది. దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. యోగి 2వ స్థానంలో నిలిచారు. బిజు జనతాదళ్కి చెందిన నవీన్ పట్నాయక్ 52.7% పాపులారిటీ రేటింగ్తో మొదటి స్థానంలో నిలిచారు. 51.3% పాపులారిటీ రేటింగ్తో యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానాన్ని సర్దుకున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 48.6% ప్రజాదరణతో 3వ స్థానంలో 42.6%తో, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 4వ స్థానంలో, త్రిపుర సీఎం మానిక్ సహా 41.4% ప్రజాదరణతో 5వ స్థానంలో నిలిచారు. రెండు 2024 పార్లమెంట్ ఎన్నికల్లోకి బీజేపీకి ఘన విజయం సాధించి 3వసారి మోదీని ప్రధాని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ మహాసభలో మాట్లాడుతూ 75 ఏళ్లలో ఆయా ప్రభుత్వాలు ఆయా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాయన్నారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
के बगैर कह सकता हूं कि समग्रता से विचार, हर क्षेत्र का विकास और हर व्यक्ति का विकास करने का काम केवल और केवल नरेंद्र मोदी जी के 10 साल में हुआ है। नरेंद्र मोदी जी के 10 साल के अंदर देश सुरक्षित हुआ, देश समृद्धि की ओर आगे बढ़ा। 60 करोड़ गरीब जो आजादी के 75 साल तक, 70 साल तक अपने आप को विकास की प्रक्रिया के बाहर मानते थे, उसको मालूम ही नहीं था कि देश आजाद हुआ, लोकतंत्र आया, मुझे क्या मिला, मेरा क्या हिस्सा। भाइयों और बहनों, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका। SAV Bulletin updates. For more updates, keep watching Satmara News.